హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి పాపాలు చేయకండి. ఎందుకంటే మనం చేసే పాపాలు మనతోనే పోతాయని అనుకోకూరి. మనం చేసే పాపాలు మనం అనుభవించడమే కాకుండా కూడా మన మన తర్వాతి తరానికి పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా మనం చేసిన పాపాలు పాకుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు మన 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 పెద్దల నుండి మనం ఆస్తులు ఇట్లా వంశపారంపర్యంగా వచ్చే రోగాలు ఎట్లా మనకు అట్లా వచ్చినాయో అట్లనే ఆస్తులతో పాటు వాళ్ళు చేసిన పాపాలు పుణ్యాలు కూడా మనకు వస్తాయి. సో ఎక్కువ పాపాలు చేసి అధర్మంగా బతకండి, అట్లా బతకకూరి. మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా మీకు మీకు మీరు అనుభవిస్తారు. కాకపోతే ఏంటంటే మీరు అసలు అనుభవించిన కొసరు అంటే కొసరన్నా వాళ్ళకు మీ పిల్లలకు తగ్గుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే పాపాలు మాత్రం చేయకండి. పాపపు సంపాదనైనా పాపపు ఏదైనా మీరు పాపాలు చేయకండి. పాపాలు చేసిరా అది మీతోనే పోతుందని ఏనాటికి అనుకోకురి. జాగ్రత్తగా ఉండండి, న్యాయంగా బతకండి, ధర్మ మార్గంలో బతకండి, న్యాయమైన సంపాదన సంపాదించండి. ఇక ఏమున్నది, అందరు ఎన్ని పాపాలు చెత్తలేరు. నేను చెప్తా, ఆడు చెప్తాడు, నేను చెప్తా, నాకేమవుతుంది, ఆయనకేమన్నా అయిందా, వాడు మంచిగానే ఉండే, ఆడు ఎన్ని పాపాలు చేసిండు అని కొంతమంది అనుకుంటారు. ఇక అట్లా ఆలోచించడంలో ఇక మనం ఏం చేస్తాం, చెప్పేదేం చేసేదేం లేదు. చెబుతున్నా, వింటే వినండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇక